సాధారణంగా మనం ఏ గుడికైనా వెళ్ళినప్పుడు నార్మల్గా ప్రదక్షిణ చేస్తామండి. కానీ శివాలయానికి వెళ్ళినప్పుడు మాత్రం ఎందుకు అర్ధన ప్రదక్షిణ చేస్తామో ఈరోజు తెలుసుకుందామండి. శివలింగానికి అభిషేకం చేసినప్పుడు ఆ నీరు పోయే మార్గం ఒకటి ఉంటుందండి. దాన్ని పానిపీయటం అని అంటారండి. శివలింగానికి ప్రదక్షిణ చేసేటప్పుడు పానిపీఠం వరకు వెళ్ళి పానిపీఠంను దాటకుండా తిరిగి వ్యతిరేక దిశలో మళ్ళీ పానిపీఠం వరకు వచ్చి మళ్ళీ తిరిగి మనం ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో అక్కడ వరకు వస్తే ఒక ప్రదక్షిణ అవుతుందండి. భక్తులు పానిపీఠము ఎక్కువసార్లు దాటితే దాని నుండి వెలువడే లేదా ప్రక్షితమయ్యే శక్తి ద్వారా మనకు కొన్ని ఇబ్బందులు కలుగుతాయండి భక్తులు అనేవాడికి. అందువల్ల దాటకూడదండి. ఇక్కడ గమనించవలసిన ముఖ్య గమనిక ఏంటంటే ఇది స్వయంభూ లింగాలకి మరియు చలలింగాలు అంటే ఇంట్లో ఉన్న లింగాలకి ఈ నియమం వర్తించదు. ఇప్పుడు మీకు పానిపీఠం ఎలా దాటకూడదో ప్రదర్శన చేస్తే చూపిస్తానండి. చూడండి. ఇప్పుడు ఇది శివలింగం, ఇది అభిషేకం చేసిన నీళ్ళు వెళ్ళి పానిపీఠం అనమాట. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి మొదలుపెట్టి ప్రదక్షిణ చేసేటప్పుడు ఇలాగ పానిపీఠం వరకు వెళ్ళి మళ్ళీ వ్యతిరేక దిశలో పానిపీఠం వరకు వచ్చి మళ్ళీ తిరిగి ఎక్కడైతే మొదలెట్టినా అక్కడ దాకా వస్తే ఒక ప్రదర్శన అవుతుందండి. మరెన్నో ఇటువంటి ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవడం కోసం మీరు సనాతన సంస్థ వారు ప్రచురించిన గ్రంథాలను చదవచ్చండి.